చేయడం ఏ విధంగా చూడాలని? అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నేను వృత్తిపరంగా వైద్యురాలిని. సో ఈ వైద్య వృత్తి మేమంతా కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కర్నూలులో చదువు విద్యాభ్యాసం పూర్తయింది నాది కూడా. సో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉన్నప్పుడు ఎలాంటి ఉపయోగాలు ప్రజలకు అవుతుంది, ప్రైవేట్ కళాశాలలు ఉన్నప్పుడు, వైద్య కళాశాలలు ఉన్నప్పుడు ప్రజలకు ఎలాంటి ఈ వసతులు ఉంటాయి, ఇవన్నీ కూడా మాకంటే బాగా ఎవరు ఇంత దగ్గర నుంచి చూసిండ్రు. యాక్చువల్గా మన గవర్నమెంట్ ఇప్పుడు మన స్టేట్లో చూస్తే సిచ్యువేషన్ ఒక 8,500 వ్యయం అంచనాతో 17 మెడికల్ కాలేజీలు చరిత్రలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా శాంక్షన్స్ తీసుకొని వచ్చి ఉండరు. మన గత ప్రభుత్వంలో మా పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి సార్ ఎంతో చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆయన విద్య మీద, వైద్యం మీద ఎంతనో ఆయన ఫోకస్ పెట్టి పేద ప్రజలకు అండగా ఉండాలని ఆయన ఆలోచించి తీసుకున్న నిర్ణయంలో భాగంగా 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి రాష్ట్రానికి అందిస్తే, కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చాక ఏం చేశారు మీ అందరికీ తెలుసు. ఎన్ఎంసీ అనేది ఒకటి సెంట్రల్లో ఉండేది. మన మెడికల్ కాలేజెస్ అన్నింటినీ కూడా అది గవర్న్ చేస్తుంది, వీటికి శాంక్షన్ ఇవ్వచ్చా ఇవ్వలేదని. అలాంటి ఎన్ఎంసీ పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్స్ శాంక్షన్ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? అసలు ఎప్పుడు కనివిని ఎరగని రీతిలో ఎన్ఎంసీ ఇచ్చిన 50 సీట్స్ను కూడా ఈ గవర్నమెంట్ వచ్చి రిజెక్ట్ చేసి మేము నడిపించుకోలేము అని రాసిచ్చారు. ఎందుకు? స్టాఫ్ డెఫిషియన్సీ ఉందని. మీ అందరికీ తెలుసు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సార్ 2 ఇయర్స్ కోవిడ్ పోయిన తర్వాత కూడా దాదాపు 58,000 రిక్రూట్మెంట్స్ చేశారు మెడికల్ అండ్ హెల్త్లో. ఇది చరిత్ర. ఎందుకంటే మెడికల్ అండ్ హెల్త్లో మేము ఉన్నాము, అసలు రిక్రూట్మెంట్స్ చాలా తక్కువ ఉండేవి. లాస్ట్ టైం మా గవర్నమెంట్లో అన్ని మెడికల్ అండ్ హెల్త్లో రిక్రూట్మెంట్ చేశారు. ఈరోజు స్టాఫ్ డెఫిసిట్ ఉందని, కొన్ని ఏదైనా చిన్న డెఫిసిట్స్ ఉంటే దానికోసం ఎన్ఎంసీ ఇచ్చిన 50 సీట్స్ను కూడా ఈ గవర్నమెంట్ మేము నడుపుకోలేమని ఒక అకాడమిక్ ఇయర్ పిల్లలకు లాస్ చేయటము, వాళ్ళకి అసలు మనసాక్షి ఎలా ఉంది, వాళ్ళు కరెక్ట్ అని ఎలా మాట్లాడుతున్నారో మాకైతే వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి మాకందరికీ చాలా దిగ్భ్రాంతికి గురైంది. ఎందుకంటే అది గవర్నమెంట్ అనేది ఒక ప్రోగ్రెసివ్ ఇది. ఆ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేసింది. ఇంకా ఏదైనా ఉంటే రిక్రూట్ చేసుకొని ఆ వచ్చిన సీట్స్ని మనం తీసుకోవాలా, 10 మందికి ఉపయోగపడేలాగా చేయాల్సింది కొంచెం. ఇది వీళ్ళ చిత్తశుద్ధి ఒక మచ్చుతునక మాత్రమే. ఎందుకంటే అంతా చేసిచ్చి చేతిలో పెడితే ఇది మాకు వద్దని రాసిచ్చే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? అదేవిధంగా మిగతా మెడికల్ కాలేజెస్ విషయంలో కూడా ఈరోజు పీపీపీ విధానంలో పోతామంటున్నారు. ప్రైవేట్ రంగం ఎంతసేపు అయినా వాళ్ళ ప్రాఫిట్సే చూస్తారు కానీ ఏది చారిటీ బేస్డ్ ఉండదు. కానీ గవర్నమెంట్ బాధ్యత, పేద ప్రజల ఆరోగ్యం కానీ విద్య కానీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. అదేవిధంగా పేద ప్రజలు వైద్య విద్యను అభ్యసించాలంటే ఈరోజు ప్రైవేట్ పీపీపీ విధానంలోకి తీసుకొస్తే పేద విద్యార్థులందరూ ఎటుపోతారు? వాళ్ళందరికీ ఉన్నతమైన చదువులు చదువుకోవాలా అన్న కలగానే మిగిలిపోతుంది. జగన్మోహన్ రెడ్డి సార్ ఫస్ట్ నుంచి కూడా చెప్తూ ఉంటారు, విద్య అనేది మనము పిల్లలకు అందించే ఒక వెలుగు లాంటిది, వాళ్ళ జీవితాలు మారుస్తుందని. ఆయన నమ్మిన